For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ను ట్రీట్ చేస్తాను. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్డు మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని సాధ్యమైనంత వరకు డిస్కస్ చేసి క్లియర్ చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, బుల్ అంటే ఎవరు? బుల్ అంటే ఒక మేల్ పర్సన్. ఆయన చాలామంది అమ్మాయిలతో సంసారం చేస్తూ ఉంటాడు. ఆయన డబ్బులు తీసుకోడు, తనే అమ్మాయిలకు గిఫ్ట్లు కానీ డబ్బులు కానీ ఇస్తూ ఉంటాడు. సో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండి అమ్మాయిల దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా తనే రివర్స్గా గిఫ్ట్లు ఇచ్చే అతన్ని బుల్ అని పిలుస్తారు. డాక్టర్ గారు, మేల్ ప్రాస్టిట్యూట్స్ అంటే ఎవరు? మనకు తెలుసు, ఫిమేల్ ప్రాస్టిట్యూట్స్ అనేది కొన్ని లక్షల ఏళ్ళ నుంచి జరుగుతున్న వ్యవహారమే. కొన్ని కంట్రీస్లో ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగలైజ్డ్. దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళను ఫ్రీక్వెంట్గా స్క్రీన్ చేసి వాళ్ళకు వచ్చే వ్యాధులు అవి రాకుండా చూసుకొని వాళ్ళకు రిజిస్టర్ మెయింటైన్ చేసి పొరపాటున ఒకవేళ హెచ్ఐవి లాంటివి కనుక తగిలితే ఆ పార్ట్నర్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేసి సొసైటీలో వ్యాధులు రాకుండా చాలా బాగుంటుంది. చాలా కంట్రీస్లో ఇట్ ఈజ్ ఇల్లీగల్, బట్ ఇట్ ఈస్ ప్రివాలెంట్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్. కాకపోతే మేల్ ప్రాస్టిట్యూట్స్ అంటే ఎవరు అంటే, కొద్దిమంది అమ్మాయిలు వాళ్ళ సంసారంలో తృప్తి లేనప్పుడు వేరే మగవాళ్ళని పిలుచుకొని వాళ్ళతో సంసారం చేస్తారు. అలా చేసినందుకు దే ఆర్ పేడ్ ఫర్ ఇట్. సో ఒక పేడ్ వ్యక్తి, మగ పిల్లవాడు, యూజువల్గా కొంచెం హ్యాండ్సమ్గా ఉండి డీసెంట్గా, యూజువల్లీ వీళ్ళంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ హ్యాండ్సమ్గా అట్లా ఉండేవాళ్ళు ఉంటారు. బోత్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్గా ఉంటారు. అప్పుడు ఈ మేల్ పార్ట్నర్కు ఎంగేజ్ చేస్తారు వాళ్ళు. ఫ్యూ అవర్స్ కానీ ఫ్యూ డేస్ కానీ, ఒక్కోసారి వేరే స్టేట్స్కో వేరే ఊరికో వెళ్ళినప్పుడు వీళ్ళను ట్రావెల్ కంపానియన్గా కూడా తీసుకెళ్ళి వీళ్ళతో సంసారం చేస్తారు. లేదా సేమ్ సిటీలోనే ఏదైనా స్టార్ హోటల్కి వెళ్ళి ఇతన్ని పిలిపించుకొని సంసారం చేస్తారు. సో ఇతనికి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇవ్వడం వల్ల హీ హ్యాస్ టు వర్క్ యాజ్ ఎ సర్వెంట్. వీడికి అక్కడ ఇష్టం ఉన్నా లేకున్నా, ఆ అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా, లావుగా ఉన్నా వికారంగా ఉన్నా, హీ హ్యాస్ టు పర్ఫామ్ ఇట్. అందుకోసమని వీళ్ళు ఏం చేస్తారంటే రకరకాల డ్రగ్స్, ఆల్కహాల్ ఇట్లాంటివి వాడుకుంటుంటారు. రేర్గా వాళ్ళు పిన్నల్ ఇంప్లాంట్ సర్జరీ కూడా చేసుకుంటారు. అమ్మాయిలు కనుక ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేట్ అయితే ఈ మేల్ ప్రాస్టిట్యూట్స్ని తిడతారు, కొడతారు, ఉమ్మేస్తారు. ఒకసారి ఒక మేల్ ప్రాస్టిట్యూట్స్ నా దగ్గరికి వచ్చేసి, సార్ నా మీద ఎవరైతే నన్ను బుక్ చేసుకున్నారో ఆ అమ్మాయి నా మీద మూత్రం చేశారు. బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ప్రొఫెషన్. నేను అడిగాను, బాబు నీ మీద మూత్రం చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? ఏం చేస్తాను సార్, డబ్బులు తీసుకున్నాను కదా, నోరు మూసుకొని ఊరుకున్నాను. సో పూర్వంలో కేవలం చదువురాని అమ్మాయిలు అట్లాంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ టైం జాబ్ ఆల్సో ఇన్ సమ్ కమ్యూనిటీస్. ఇద్దరికి ఉండేవి. ఇప్పుడు కమ్యూనిటీ అంటూ ఏం లేదు, ఎవరికి ఏది ఇష్టమైతే అలా ఉంటారు. సో పార్ట్ టైంగా కూడా జాబ్ చేయడం, పార్ట్ టైం జాబ్ లాగా చేస్తూ కాల్ గర్ల్ అంటారు. సో దే డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ ప్రాస్టిట్యూషన్ యాజ్ సచ్, బట్ అప్పుడో ఇప్పుడో వాళ్ళు ఫర్ పాకెట్ మనీ ఆర్ సంథింగ్ లైక్ దట్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా హై రిస్క్ ప్రొఫెషన్స్. వీళ్లకు చాలా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవేవి రాకుండా ఉండకూడదు అనుకుంటే న్యాచురల్గానే ధర్మంగానే ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ లేకుండా ఉంటారు.